హాయ్! ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత 'అనుష్క' గారు 'ఘాటి' మూవీతో థియేటర్స్‌లోకి రాబోతున్నారు. మనందరికీ తెలుసు. సో, ట్రైలర్ చూసాక 'అనుష్క' గారి యాక్టింగ్ ఎంత సర్ప్రైజింగ్‌గా అనిపించిందో, అలాగే ఆ ట్రైలర్‌లో నెగెటివ్ రోల్ చేసిన 'చైతన్యరావు' గారి క్యారెక్టర్ చూసి కూడా ఆడియన్స్ అంతే సర్ప్రైజ్ అయ్యారు. మరి 'ఘాటి' మూవీ గురించి మనతో మాట్లాడడానికి 'చైతన్యరావు' గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి చైతన్య గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? యాహ్! నేను చాలా బాగున్నానండి. ఇప్పుడే తిన్నారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఐ థింక్ సో యూ ఆర్ లుకింగ్ టైర్డ్. ఏం లేదు. అలా ఏం లేదా? లేదు. ఓకే. ఓకే. సూపర్ ఎనర్జీతో ఉన్నాను. అవునా? నేను ఇప్పుడే తిన్నాను. ఓకే. సో, మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసాక నిజంగా చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. అందులో మీ క్యారెక్టర్ ఇంకా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. సో, అంటే ఫస్ట్ ఇప్పటివరకు మీరు చేసిన దాంట్లో ఇదే మీది ఫస్ట్ నెగెటివ్ షేడ్ కదా? True. ఈ క్యారెక్టర్ ఫస్ట్ మీకు చెప్పినప్పుడు ఇది మీరు చేయగలరని మీకు అనిపించిందా? యా అంటే కృషి గారు పిలిచారు. ఇలా ఆఫీస్కి వెళ్ళి కాల్ వచ్చింది. కృషి గారు రమ్మన్నారు. స్టోరీ చెప్పారు. చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ అనుకుంటున్నాను అన్నారు. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ క్రిష్ సర్స్ వర్క్. సో నాలాంటి యాక్టర్కి కృషి గారు లాంటి సినిమాలో అవకాశం రావడం, నేను వచ్చే ముందే ఏదున్నా చేసేస్తానని ఫిక్స్ అయిపోయాను. ఐ వాస్ ప్రిపేర్డ్. ఐ డిడ్ంట్ నో మచ్ డీటెయిల్స్ ఆఫ్ అనుష్క గారు చేస్తున్నారని కానీ ఇంకా నాకు డీటెయిల్స్ ఏం తెలియదు. వచ్చిన తర్వాత స్టోరీ చెప్పారు. చెప్పిన తర్వాత ఇలా ఈ క్యారెక్టర్ అనుకుంటున్నాను. ఐ వాస్ సో ఎక్సైటెడ్. ఓకే. ఇఫ్ నాట్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఎనీ అదర్ క్యారెక్టర్ ఐ వుడ్ హావ్ డన్. ఏ క్యారెక్టర్స్ని చేసేవాడిని. బట్ ఈ క్యారెక్టర్ అని చెప్పిన తర్వాత ఐ వాస్ ఆల్సో సర్ప్రైజ్డ్. అంటే ఎలా ఎన్విజన్ చేసుకున్నారు కృష్ణ గారు, అంటే హౌ డిడ్ హీ థింక్ దట్ ఐ వుడ్ డూ యాజ్ అన్ యాక్టర్. ఇట్స్ ఛాలెంజింగ్ ఫర్ మీ. అంటే I saw it myself. I decided, I knew that I'm going to kill it. But 30/21 అప్పటికి ఇంకా కీడా కూడా రిలీజ్ అయింది. కీడా చూసి సాఫ్ట్ ఇమేజ్ కదా, సడన్గా ఐ వాజ్ సర్ప్రైజ్. కృషి గారు నన్ను ఇలాంటి క్యారెక్టర్లో హౌ డిడ్ హీ. కృషి గారు వాజ్ వెరీ కాన్ఫిడెంట్. టీం అందరూ కొంచెం స్కెప్టికల్ ఉన్నా కూడా కృషి గారు వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ లేదు మంచి యాక్టర్ చేయగలుగుతాడని. సో దట్ కాన్ఫిడెన్స్ గేవ్ మీ ఇంకా ఎక్కువ బూస్టింగ్ ఇచ్చింది నాకు. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి కృషి గారిని, అంటే వై మీరు ఎందుకు ఈ క్యారెక్టర్ మీరు ఏమైనా అడిగారా? లేదు. ఐ వాజ్ ఎక్సైటెడ్. చేస్తున్నారంటే చేస్తాను సార్ అని అన్నారు. మీరు హీరోగా చేస్తున్నారు, ఈ క్యారెక్టర్ ఓకే లేదు సార్ అసలు చాలా బాగుంది, సో మచ్ క్యారెక్టర్ కూడా దర్ ఇస్. ఇట్స్ నాట్ జస్ట్ రెగ్యులర్ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ కాదు. క్యారెక్టర్ ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్, ఒక పెయిన్ ఉంటుంది క్యారెక్టర్లో. యూనో ఇట్స్ నాట్ ఒక పెయిన్ ఉంటుంది, ఒక మోటివ్ ఉంటుంది క్యారెక్టర్కి, ఒక మోటివేషన్ ఉంటుంది, ఒక అంబిషన్ ఉంటుంది. ఇట్స్ ఎ గ్రాఫ్. It's not just a regular villain. Atla kaadu. There's a graft to this character also. So he's very ambitious. So many layers to this character. Bale undi kada. And these days negative adanem ledu. All popular big heroes are all doing negative roles. So yeah, it's a great character. Actor ippuduన్న generation lo actor should try everything. Yeah. So I was lucky that way. And I thoroughly enjoyed working with Krish garu. And for this character చాలా డిఫరెంట్ గా ఉండే. లాట్ ఆఫ్ ఛాలెంజెస్, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, లుక్ కావచ్చు. నేను మహేసభ కోసం వెయిట్ గెయిన్ అయ్యాను. దీనికోసం హ్యాడ్ టు పుట్ ఆన్ మజిల్. హ్యాడ్ టు పుట్ ఆన్ మజిల్. అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్, లుక్స్ వైజ్ ట్రాన్స్ఫర్మేషన్ కృషి గారు, ఐశ్వర్య గారు వాళ్ళిద్దరు 2 days తీసుకున్నారు ఇదే ఆఫీస్లో. దే టుక్ 2 days టైమ్ టు వీ హ్యావ్ ట్రైడ్ మల్టిపుల్ లుక్స్ అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ ఫైనలైజ్డ్ ఆన్ దట్ లుక్. ఫస్ట్ రోజు ఎంత టైం పట్టింది మీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం? అదే అండి, లుక్ టెస్ట్ 2 days చేసాం. 2 days వీ వర్ ఫస్ట్ డే వచ్చి రకరకాల లుక్స్ ట్రై చేసాము. తర్వాత మళ్ళీ దెన్ వీ హ్యాడ్ టు ట్రై. సో డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ ఐశ్వర్య Krish garu, both of them finally decided on this look. And it was stunning. And మీరు ఆ ట్రైలర్లో చూస్తే కూడా జస్ట్ అలాగే అనుష్క గారి క్యారెక్టర్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది.
అంటే 25-30స్‌లో ఎలా ఉంటారు? తర్వాత ఈ పోస్టర్ చూస్తే 40స్‌లో ఎలా ఉంటారు అనేది ట్రాన్స్‌ఫర్మేషన్ కనిపిస్తూ ఉంది. అంటే మేబీ మూవీ కంప్లీట్ చేయడానికి ఇంత టైం పట్టిందని అనుకోవచ్చా? ఇదొక రీజన్ అనుకోవచ్చా? లేదండి. అంటే ఇట్స్ ఫర్ ది క్యారెక్టర్ పరంగా దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిజైన్డ్. ఇలా ఓకే. ఉండాలి అని. హ్మ్. మూవీ ఫాస్ట్‌గా చేసామండి. ఇట్ టుక్ ఎ వైల్. బట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? నేను నా రోల్ బికాస్ హ్మ్. వీళ్ళు ముందే షూట్ స్టార్ట్ చేశారు. ఒక స్కెడ్యూల్ ఫినిష్ చేసుకున్నారు. నా రోల్ ఓకే. వచ్చేటప్పటికి ఐ డిడ్ ఇట్ లాస్ట్ ఇయర్ నవంబర్‌లో ఫినిష్ చేశాను. సమ్‌వేర్ లాస్ట్ ఇయర్ నవంబర్‌లో. మొన్న నవంబర్, డిసెంబర్‌కి ఐ ఫినిష్డ్ మై షూట్ పార్ట్. మీ స్కెడ్యూల్ మొత్తం అయిపోయింది. నా ఓకే. స్కెడ్యూల్ అయిపోయింది. ఓకే. ఐ డిడ్ 40-45 డేస్, 50 డేస్ చేశాను అనుకుంటా. Yeah. నైస్. Yeah. సో అంటే మీ క్యారెక్టర్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ కనబడుతుంది. అండ్ అలాగే అనుష్క గారి క్యారెక్టర్‌లో కూడా yeah. ట్రాన్స్‌ఫర్మేషన్ కనిపిస్తుంది. అవును. సో వి థాట్ మేబీ సినిమా కంప్లీట్ క్యారెక్టర్ చేయడానికి పరంగానే ఇట్ ఈస్ లైక్ దట్ అండి. అంటే ఓకే. తను ట్రైలర్‌లో చూస్తే కూడా యూ సీ హర్ యాస్ ఎ కండక్టర్ అవును, అండ్ దెన్ అవును. తర్వాత మళ్ళీ హౌ Yes. షీ అండ్ ట్రాన్స్‌ఫర్. త్రూఅవుట్ స్టోరీ గురించి చెప్పాలి అనంటే అనుష్క గారు చాలా పవర్ఫుల్‌గా కనబడుతున్నారు. ఇంతకుముందు మూవీస్ ఒక అరుంధతి, లేకపోతే తర్వాత వచ్చిన భాగమతి, అలాంటి అలాంటి క్యారెక్టర్‌లో ఎంత మంచి ఎలివేషన్ ఉందో ఈ ఇందులో సినిమాలో కూడా కూడా అండి. అలాగే అంటే ఇది మోర్ ఆఫ్ అ కమర్షియల్ ఫిల్మ్ అయినప్పటికీ ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్లీ కమర్షియల్. అంటే దిస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ టు హర్ క్యారెక్టర్. ఓకే. ఎమోషనల్ సీన్స్ లో యు నో హౌ అనుష్క గారు డస్ అండ్ there's lot of emotion, lot of pain in her role. You see that it says victim, criminal and then legend. So almost akkade meeku ardhamayipotundi the transformation of her. So she was brilliant ante ఆమె యాక్టింగ్ గురించి మనం కొత్తగా చెప్పాల్సింది. బట్ ఎస్పెషలీ ఇన్ ఘాటి ఎమోషనల్ సీన్స్, ఎమోషనల్ డెప్త్ షీఈస్ ఆల్రెడీ దేర్. బట్ అంత వైలెంట్గా, అంత ఏమంటారు, వెరీ సీరియస్ వెరీ అలాంటి ఒక రోల్ చేయాలి, అలాంటి ఒక రోల్లో అనుష్క గారిని చూడాలని మనం ఎప్పటి నుంచో పీపుల్ వుడ్, లేడీ సూపర్ స్టార్ని పీపుల్ వుడ్ లవ్ టు వాచ్ ఇన్ దట్ రోల్. నౌ ఫైనలీ ఇట్ హ్యాపెండ్ అండ్ షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ మైండ్ బ్లోయింగ్. యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు వెరీ రిస్కీ సీక్వెన్సెస్. కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? లాట్ ఆఫ్ సీక్వెన్సెస్ చాలా ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయా? సినిమాలో చూస్తే తెలుస్తుంది మీకు. బట్ ఆబ్వియస్లీ బట్ ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్, వెరీ రిస్కీ ఫైట్స్ అవన్నీ తనే చేశారు. అంటే తను షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ అండి అసలు. అంటే మీరు ఒక ఆర్టిస్ట్ కాబట్టి, అనుష్క చాలా పెద్ద ఆర్టిస్ట్, తను ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో, ఆల్మోస్ట్ 25 years కంప్లీట్ చేసుకుంటున్నారు. అంటే మీరు ఒక ఆర్టిస్ట్గా ఇంకొక ఆర్టిస్ట్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు చూసినప్పుడు కానీ, లేకపోతే వేరే ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది యాజ్ ఆర్టిస్ట్గా? ఎస్పెషల్లీ వెన్ యూఆర్ వర్కింగ్ విత్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యాక్టర్స్, there is so much to learn. Meeku when you are passionate about acting, when you are passionate about what you are doing, మీకు తెలియకుండానే మీరు చాలా నేర్చేసుకుంటారు. అనుష్క గారు కావచ్చు, విక్రమ్ ప్రభు గారు, ఈజ్ ఆల్సో ఫినామినల్ యాక్టర్. జగపత్ బాబు గారు ఉన్నారు. అండ్ అలాగే ఈ మూవీలో రమ్యకృష్ణ గారు కూడా ఉన్నారు. లేదండి, a lot of big actors. There's so much to learn from them, especially I was working very closely with Anushka and I got to learn so many things, and how she approaches her role, how చిన్న details ని కూడా ఎంత సీరియస్గా తీసుకుంటారు. ఎక్కడా కూడా she doesn't want చెయ్యి పైన దాన్ని ఏమంటారు పెట్టుకుంటాం కదా టాటూస్ లాగా, చెయ్యి పైన ఉంటుంది. అది అందులో చిన్న డాట్ మిస్ అయినా కూడా షీఈస్ వెరీ పర్టికులర్. షీ డజంట్ వాంట్ టు, అంటే ఆ క్యారెక్టర్ ట్రైట్స్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఆల్ దోస్ క్యారెక్టర్ ట్రైట్స్, లేకపోతే తను చేసేది ఏదైనా సరే షీ విల్ గివ్ హర్ 100%. అది యాజ్ అన్ యాక్టర్ మనం ముందున్నప్పుడు, అరే ఇంత పెద్ద యాక్టర్ కదా, చిన్న విషయం ఏమవుతుంది, అసలు ఎవరు చూస్తారు, అనుష్క స్క్రీన్ మీద ఉన్నప్పుడు అదెవరు పట్టించుకుంటారు అని అనుకుంటాం మనం. బట్ తనకు అట్లా కాదు. షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ all the smallest of the details and she wants to give her best and she's extremely professional. ఎక్కడా కూడా అసలు ఏదో సరదాగా సీన్ చేస్తున్నప్పుడు
షీఈస్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. ఓకే. అంటే చాలా దగ్గరగా చూసాను కదా, ఐ వాస్ Hmm. సో ఇన్స్పైర్డ్, వెరీ ఇన్స్పిరేషనల్. అండ్ ఓకే. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తున్నప్పుడు అయితే చాలా రిస్కీ ఉండేవి. అసలు ఏం అవసరం ఉంది ఇప్పుడు ఇంత చేయడానికి అని అనిపిస్తుంది. బట్ వాళ్ళు అట్లా అందుకే అంత పెద్ద యాక్టర్స్ అవుతారు. అవును. సో మచ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఓకే. అండ్ అలాగే ఇందులో జగపతి బాబు గారితో కూడా మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఉన్నాయి. ఓకే. ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఈజ్ సూపర్ ఫన్, సూపర్ కూల్. అసలు ఈజ్ సో హ్యాండ్సమ్. Yes, జగపతి బాబు గారు obviously. అసలు అదొక చూస్తుంటేనే మ్యాన్లీనెస్ అండ్ మ్యాచ్యూనెస్ కనిపిస్తుంది. ఇట్స్ గ్రేట్ అండి. అంటే దిస్ అనదర్ యాక్టర్ జాన్ విజయ్ అని John Vijay తమిళ్ గారు. నుంచి. Hmm. I personally like him a lot. Okay. మీ ఇద్దరికి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. Yeah, ఉన్నాయి. మీ ఫాదర్ రోలా కాదు. కాదా? కాదు, ఓకే. Then there's Ravindra Vijay who is Oh. playing, who's another brilliant actor. ఓకే. VTV Ganesh is also there. And Larissa Banesi, after 10 years she's coming back to Telugu. అప్పుడు హీరోయిన్ గా చేసింది అమ్మాయి. ఇప్పుడు షీఈస్ కమింగ్ బ్యాక్ టు తెలుగు ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్. అంటే యూనో ఇంత పెద్ద కాస్ట్ ఉన్నప్పుడు దిస్ ద కొలాబరేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వండర్ఫుల్. అండ్ ద క్యాప్టెన్ హిమ్సెల్ఫ్ ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్, క్రిష్ గారు. సో బ్రిలియంట్. మీకు కృష్ణ. Okay. ఇదే పిలిచారు. నేను వేదంకి ఒక రోజు షూట్కి వెళ్ళాను. ఐ రిమెంబర్ గోయింగ్ టు షూట్. అప్పుడు కృషి గారికి I just went to the shoot. Okay. But yeah, personally ఈ మూవీకి ముందే పిలిచారు. ఇట్ వాస్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఘాటి. అంటే అపార్ట్ ఫ్రమ్ ద క్యారెక్టర్ దట్ ఐ డిడ్, ఇంత మంచి క్యారెక్టర్ చేసే అవకాశంతో పాటు గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఈ స్టేజ్ ఆఫ్ మై కెరీర్లో అంతమందితో యాక్ట్ చేయడం ఈ సంథింగ్. అంటే చాలా తక్కువ టైంలోనే ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది అని అనుకున్నారా? 10 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి. 10 ఏళ్ళు అయింది. I started my trial. బట్ స్టిల్ ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా Yeah. ఇంత పెద్ద స్టార్ తో చేయడము చిన్న విషయం కాదు. అవును, ఐ వాజ్ లక్కీ, ఎక్స్ట్రీమ్లీ లక్కీ. అంటే క్రిష్ గారే పిలిపించారు ఒకసారి. పిలిచి చూద్దాము ఎలా చేస్తాడు ఏంటి, మంచి యాక్టర్ చేయగలుగుతాడు, మంచి రోల్ కదా అని. ఇదే ఆఫీస్లో మాట్లాడాను. క్రిష్ గారు బాగుంటుంది, ఐ థరోలీ ఎంజాయ్డ్ ది స్క్రిప్ట్. రేపు స్క్రీన్ మీద చూసిన తర్వాత I know people will hate me. People, ఆ క్యారెక్టర్ని people will hate that character. Okay. But the real success of an actor is when people either love you so much or hate you so much as an actor. So I'm sure people are going to, whether they hate me or love me, they are going to enjoy this character so much. Apart from all the other characters, ఈ క్యారెక్టర్ని కూడా అసలు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. ఖచ్చితంగా మిమ్మల్ని జనాలు తిట్టుకుంటే మీరు సక్సెస్ అయినట్టే కదా. దట్స్ వాట్ ఇస్ ద మోటో ఫర్ ఎనీ. ఆ సినిమాలో సోను సూద్ ఎంతమంది, బట్ లుక్ ఎట్ హిమ్ హౌ బిగ్ హిస్ బికమ్. సో అండ్ దీనికి ముందు చేసిన ఓటీటీ ఫిలిం మాయసభ, సో దాని రెస్పాన్స్ ఎలా ఉంది? బికాజ్ ఇట్స్ ఓవర్వెల్మింగ్ అండి, హ్యూజ్ సక్సెస్. ఇప్పుడు లాస్ట్ వీక్ లో ఇట్ వాస్ ట్రెండింగ్ ఆన్ టాప్ 3 ఇండియా వైడ్. ఆల్మోస్ట్ క్లోజ్ టు 2.8 million వ్యూస్, విచ్ ఇస్ a big number for a Telugu show. And not just in Andhra or Telangana, Mumbai lo kuda a lot of people are watching it. Unbelievable appraisals, positive reviews, word of mouth. Lot of people have been calling me, texting me. It's surreal feeling. మేము కూడా ట్రైలర్ చూసాక కింద ఎన్ని కమెంట్స్ అసలు వైఎస్ఆర్ క్యారెక్టర్ లో జీవించేశారు. ఇలాంటి చైతన్య కదా మాకు కావాలి, ఇలాంటి క్యారెక్టర్స్ కదా మేము చూడాలి అని చెప్పి ఆడియన్స్ కూడా లాట్ ఆఫ్ లవ్. ఎస్పెషల్లీ నాకైతే అసలు ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజెస్ అసలు. అండ్ అలాంటి రోల్ తర్వాత ఇది థియేట్రికల్ గా ఇంత పెద్ద సినిమా రిలీజ్ అవ్వడం అనేది ఐఎమ్ వెరీ ఫార్చునేట్. బట్ చాలా తక్కువ టైంలో 2 పెద్ద సినిమాలు, మంచి ఆపర్చునిటీస్, వెరీ లక్కీ, అండ్ మంచి ఫీడ్బ్యాక్ కూడా ఆడియన్స్ నుంచి. అంటే ఇది ఈ మూవీ మాయసభలో దాని గురించి కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. కావాలనే దాన్ని అంటే పొలిటికల్కి సంబంధం లేకపోయినా దానికి కావాలని అందులోకి తీసుకెళ్ళి దాని గురించి కాంట్రవర్షియల్ చేస్తారండి. అంటే ఇప్పుడు వెన్ ఒక పొలిటికల్ డ్రామా, ఒక స్టేట్కి సంబంధించిన డ్రామా చెప్తున్నప్పుడు ప్యారలల్ కంపారిజన్స్ చేస్తారు. బట్ అది కాక ఏది చేసినా, ఇప్పుడు మ్యాసభకనే కాదు, వేరే ఏ సినిమా చూసుకున్నా కూడా అందులోకి ఏదో ఒక రోల్ తీసుకొని ఎవరితోనో కంపేర్ చేస్తారు.
ఇట్స్ జస్ట్ అ ఫిక్షనల్ స్టోరీ. దాన్ని ఫిక్షనల్ స్టోరీ లాగా చూసి నచ్చితే ఎంజాయ్ చేయండి, లేకపోతే జస్ట్ లీవ్ ఇట్. దాన్ని ఏదో చేసి దాన్ని హైలైట్ చేసి నోబడీ వుడ్ వాంట్. నాకేం నాకు అసలు ఎవ్రీబడి యునానిమస్ గా అందరూ ఎవ్రీబడి ప్రేజ్డ్ మీ. నాకైతే అసలు ఎక్కడ కూడా ఒక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే రాదు. ఎవరో కొంతమంది ఉంటారండి, డ్రా కంపారిజన్స్, డ్రా ప్యారలల్స్, దాని నుంచి ఇలానా అలానా ఇలా అలా అని ఒక స్టోరీ చెప్పాలనుకున్నాం అంతే, ఒక ఫిక్షనల్ స్టోరీ చెప్పాలనుకున్నాం, చెప్పాను. అండ్ ఇంత సక్సెస్ అయిందంటే జనాలకు నచ్చిందని కదా. మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ లైక్ ఇట్. అండ్ ఆదిపిన్ శెట్టి గారితో వర్క్ చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అది నాకు 10 years, క్లోజ్ టు 12 years నుంచి ఫ్రెండ్ అండి. ఆస్ట్రేలియా నుంచి వచ్చేసి ఇంక సినిమాలో ట్రయల్స్ చేస్తున్నప్పుడు, యాక్టింగ్ ట్రైనింగ్ అదంతా చేస్తున్నప్పుడు అక్కడ అదే స్టూడియోకి డాన్స్ రిహార్సల్స్ కోసం వచ్చేవాడు. అది అక్కడ పరిచయం అయ్యాడు. ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఉండేది స్టూడియో. అప్పటి నుంచి తెలుసు అది. సో మధ్యలో చెన్నైలో ఉన్నాడు, బట్ ఐ నో హిమ్ అప్పటి నుంచి. వి వర్ ఫ్రెండ్స్, బట్ దీంట్లో ఆ ఫ్రెండ్షిప్ చాలా హెల్ప్ అయింది. బట్ అదర్వైజ్ ఆది ఈజ్ అ వెరీ వర్స్టైల్ యాక్టర్. అందరికీ తెలుసు హౌ గుడ్ యాక్టర్ ఈజ్. యూనో టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ హిమ్, అంత ఈక్వల్ రోల్స్ చేయడం వెరీ ఫార్చునేట్. క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ తగ్గలేదు. అదే కదా, చాలా మంది యాక్టర్స్ అట్లా ఒప్పుకోరు. పెద్ద యాక్టర్స్ అరే కొత్తోడు కదా ఎందుకు వాడికి అంత ఇవ్వడం అలా ఒప్పుకోరు. బట్ హీ వాజ్ కొన్నిసార్లు తను హీ యూస్ టు పుష్ మీ, ఈ డైలాగ్ చెప్పు బాగుంటుంది అది అని చెప్పి చాలా సపోర్ట్ చేశాడు. అంటే అది మేము స్క్రీన్ మీద కూడా ఫీల్ అవ్వగలుగుతున్నాం. ఆ ఫ్రెండ్షిప్ అందుకే వర్కౌట్ అవుతుంది, బికాజ్ రియల్ లైఫ్ లో కూడా ఫ్రెండ్స్ కాబట్టి. అంటే మేబీ మీ ఇద్దరు ముందు నుంచి ఫ్రెండ్స్ అనేవి కూడా తీసుకున్నారా ఈ మూవీకి? అలా ఏం కదా. ఓకే, నేను ఆడిషన్ త్రూ వెళ్ళాను. ఆడిషన్ త్రూ వెళ్ళారా? ఓకే, దేవ గారు పిలిచారు, ఆడిషన్ చేయమన్నారు, చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్నారు. బట్ మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చి 10 years అవుతుందని చెప్తున్నారు కదా ఇండస్ట్రీ. ఇప్పటికీ మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు, హీరోగా చేశారు, ఆ సపోర్టింగ్ రోల్స్ చేశారు, అన్నీ చేశారు. అంటే ఇన్ని చేశాక కూడా ఇంకా ఆడిషన్ చేస్తారు మిమ్మల్ని? సచ్ అన్ ఐకానిక్ రోల్ కదండి అది. అంటే అంత పెద్ద క్యారెక్టర్ కదా, యూ కాంట్ జస్ట్, అండ్ చాలా లేయర్స్ ఉన్న క్యారెక్టర్. అంటే నేను మాయసభ గురించి మాట్లాడేది అదొకటేనే కాదు, ఇంకా మిగతా అయినా కూడా ఇప్పుడు ఆ రోల్ కి చేయాలి, ఖచ్చితంగా ఆడిషన్ చేయాలి. ఎందుకంటే అన్ని డిఫరెన్స్ ఏమంటారు ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ అది. ఒక సింగిల్ ఎమోషన్ అయితే కాదు, చిన్నప్పటి నుంచి మనం ఒక 45-50 years వరకు చూపిస్తున్నాం లైఫ్ స్పాన్. సో దే వాంటెడ్ టు సీ. అండ్ అప్పుడు నేను ఐ వాజ్ ఇలా సన్నగా ఉండే ఆడిషన్ ఇచ్చినప్పుడు. సో దే వాంటెడ్ టు సీ ఇఫ్ యూ కెన్. అండ్ అప్పటికి నేను ఎవరో తెలియదు కదా, అంటే దేవగారు కిడాకోళ్ళ కూడా చూడలేదు, 30 Bets 21 ఒకటే చూశారు. 30 Bets 21 నేను చేసింది ఒక లవ్ స్టోరీ కదా, ఇట్స్ రామ్ కామ్. సో అలాంటి క్యారెక్టర్ చేసిన అతను చేయగలుగుతారా అని ఎవరికైనా డౌట్స్ ఉంటాయి, దానికోసం తీసుకున్న ఆడిషన్. ఓకే. అండ్ రీసెంట్గా మీరు చూసిన ఫిలిం ఏంటి? రీసెంట్గా మాయసభ మీరే చూసారు. అండ్ రీసెంట్గా ఎప్పుడు కూలీ ఇంకా చూడలేదు నేను. ఇదే మాయసభ ప్రమోషన్స్ తర్వాత ఇదే జరుగుతుంది, షూట్ అవుతా ఉండే అది. కూలీ వాటు 2 చూడలేదు, చూస్తాను. ఓకే. బట్ ఇప్పుడు కూలీలో నాగార్జున గారు మీరు ఇందాక అన్నట్టు ఆర్టిస్ట్ అనేవారు అన్నీ చేయాలి, అన్నీ ట్రై చేయాలి అని. ఇప్పుడు కూలీలో నాగార్జున క్యారెక్టర్ కి కూడా మంచి రెస్పాన్స్, చాలా పాపులర్ రెస్పాన్స్. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎలా చూస్తారు అనేది నా క్వశ్చన్. లేదండి, అంటే టైమ్స్ హ్యావ్ చేంజ్ నౌ. ఇప్పుడు నాగార్జున లాంటి యాక్టరే అందులో చేస్తున్నప్పుడు అలా క్యారెక్టర్ నచ్చితే ఏదైనా చూడండి. ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు ఎక్స్ప్లోర్. ఎప్పుడు ఒకేలా చేయడం, యాక్టర్ అంటేనే ద అడ్వాంటేజెస్ యూ కెన్ లివ్ సో మెనీ క్యారెక్టర్స్. అలాంటి అంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు, దట్ ఆపోజిట్ రజనీకాంత్ గారు, వై నాట్? అండ్ హీ జస్ట్ కిల్ ఇట్. చూస్తుంటే మీకు అసలు స్వాగ్ అంత హ్యాండ్సమ్ ఎలా ఉంది. సో టైమ్స్ ఆఫ్ చేంజ్ అండి. ఇదే చేయాలి అదే చేయాలని లేదు, ఏది చేసినా మనం బాగా చేస్తే ఆడియన్స్ ఆర్ సపోర్టింగ్ అస్, ఎంకరేజింగ్ అస్. బ్రహ్మరథం పడుతున్నారు. సో ఎనీ గుడ్ క్యారెక్టర్ ఇఫ్ ఆడియన్స్ లవ్. ఇది మొన్న కింగ్డమ్ లో అది అబ్బాయి వెంకటేష్ అనే అబ్బాయిని కూడా రోల్ చేస్తే పీపుల్ ఇంటర్నెట్ లో అందరూ అతని గురించి మాట్లాడారు. సో నచ్చితే ఎవరైనా కూలీ మూవీ కూడా రజనీకాంత్ కి తమిళ్లో ఎంత క్రేజ్ ఉందో అంత క్రేజ్ క్రియేట్ చేసింది నాగార్జున. అలా ఏం లేదు, ఎనీ క్యారెక్టర్ ఇఫ్ యూ అవుట్ షైన్ పీపుల్ విల్ లవ్ యూ. ఇది విలన్ నా హీరో నా చూడట్లా, బాగా చేస్తే అరే భలే చేశారని చెప్పేస్తున్నారు. సో
సో మీకు కీడకోలతో మీరు ఒక ట్రెండ్‌ని సెట్ చేశారు. లేకపోతే మీకు మంచి క్రేజ్ వచ్చింది. Yeah, ఫ్యాన్ బేస్ పెరిగింది. yeah. బట్ దాని తర్వాత చూస్ చేసుకున్న క్యారెక్టర్స్ చైతన్యలో ఇంకా బెటర్ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాల్సింది అదే అండి, నేను ముందు నుంచి అని అదే చెప్తూ వస్తున్నా. నేను కీడా తర్వాత రిలీజ్ అయిన సినిమాలు కీడా కంటే 1 year ముందు షూట్ అయిపోయినాయి. ఐ ఫినిష్డ్ షూటింగ్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో తర్వాత ఈ సినిమాలు వచ్చినాయి. అవి షూట్ ఫినిష్ అయిన తర్వాత కీడా వచ్చింది నాకు కీడా వచ్చింది అని వాళ్ళు ప్రొడ్యూసర్స్ కదా. ఇప్పుడు కీడా తరుణ్ భాస్కర్తో సినిమా చేస్తే ఇతని బిజినెస్ బాగుంటుంది, ఓటీటీ ప్రైస్ బాగుంటుంది. వాళ్ళు ఆగి కీడాకోల షూటింగ్ అయిపోయి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ సినిమా రిలీజ్ చేశారు. మీరు చూస్తే ఎవ్రీ 2 months గ్యాప్లో ఒక మూవీ రిలీజ్ అయింది కీడా తర్వాత. సో ఇవి ఆల్రెడీ ముందే రెడీ అయి ఉన్న సినిమాలు ఆగారు. కీడా రిలీజ్ అయిపోతే చైతన్యరావుకి తరుణ్ భాస్కర్తో చేశాడు కాబట్టి మంచి మార్కెట్ వస్తుంది, అప్పుడు మన సినిమా కొంచెం బెటర్ ప్రైస్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ ఇవే సినిమాలు కీడాకు ముందు రిలీజ్ అయ్యి ఉంటే ఎవరో కొత్త యాక్టర్ చేసినట్టే అనుకుంటున్నాను. కీడా రిలీజ్ తర్వాత చేసినప్పుడు బెటర్ ప్రైసింగ్ వచ్చింది. సో అది ప్రొడ్యూసర్స్ చాయిస్. ప్రొడ్యూసర్స్ వచ్చి నన్ను చైతన్య నువ్వు కీడా చేస్తున్నావు కదా, మన సినిమా కీడా తర్వాత రిలీజ్ చేద్దామని అంటే నేను నో అని చెప్పలేను కదా. సో అందుకనే మీరు కీడా కోలా తర్వాత వరుసగా 3 films రిలీజ్ అయ్యాయి, తర్వాత ఏం లేవు. బట్ ఐడియల్లీ నేను కీడా కోలా షూట్ స్టార్ట్ కాకముందే మైసభ సైన్ చేశాను. కీడా కోలా తరుణ్ భాస్కర్తో డిస్కషన్స్ అయిపోయాయి, మాటలు జరిగాయి, బట్ షూట్ అవ్వాల్సింది. బట్ దానికంటే ముందే మైసభ నుంచి కాల్ వచ్చింది, వెళ్ళా, డిస్కషన్స్ అయ్యాయి, చేస్తానని చెప్పా. తర్వాత కీడా షూట్ స్టార్ట్ అయింది. కీడా అయిపోయిన తర్వాత ఐ కమ్ టు మైసభ షూట్ జరుగుతున్న టైంలో కృషి గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. సో ఈ ప్రాసెస్లో నేను అప్పుడే క్రాంతి మాధవ్ గారని ఆయనతో ఒక సినిమా చేస్తున్నాను. అది మైసభ తర్వాత యాక్చువల్లీ క్రాంతి గారు కాల్ చేశారు. క్రాంతి గారు కూడా సినిమా చేయాలి, బట్ అది డిలే అయింది. ఈ లోపు ఘాటి స్టార్ట్ అయింది. ఘాటి ఫినిష్ చేసిన తర్వాత క్రాంతి గారు చేస్తున్నారు. సో అసలు బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉన్నారు. అసలు ఖాళీ దొరుకుతా మీకు? ఉంది, బికాస్ ఇవి పెద్ద ప్రాజెక్ట్స్ కాబట్టి ఇవే చేద్దాము, వేరే చేయకూడదు అని చెప్పి ఐ ఓన్లీ స్టార్ట్ టు దీస్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఘాటి రిలీజ్ అయిన తర్వాత ఐ స్టార్ట్ సైనింగ్ అదర్ ప్రాజెక్ట్స్. బట్ యా, ఫార్చునేట్లీ క్రాంతి మాధవ్తో డీజిల్ అని ఒక సినిమా షూట్ జరుగుతుంది. అంతే, ఇంక వేరే అంటే ఉన్నాయి కానీ ఇంకా సైన్ చేయలేదు. ఘాటి రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాను. సో మేబీ చాలా మంది ఏ క్వశ్చన్స్ అడుగుతారు కావచ్చు, అంటే మీరు ఇంకా మంచి క్యారెక్టర్లు చేయాలి, లేకపోతే ఇది కాదు మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ స్ట్రెస్ అనేది మొత్తం ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీరు? స్ట్రెస్ ఏం లేదండి, అంటే యు ఆర్ రిప్రజెంటింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు అక్కడ వాళ్ళంతమంది అడగాలనుకున్న క్వశ్చన్స్ మీరు అడుగుతున్నారు. సో ఇది మీ తరఫున వీఆర్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ దెమ్ కదా. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్ దెమ్. అన్ని కామెంట్స్కి మనం ఆన్సర్ చేయలేం కదా, ఇలా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇట్ ఇస్ నాట్ స్ట్రెస్ అండి, ఇట్ ఈస్ అడ్రసింగ్ అవర్ ఫ్యాన్స్, అడ్రసింగ్ అవర్ పీపుల్, మనల్ని ఇష్టపడే వాళ్ళు, మన వర్క్ని ఇష్టపడే వాళ్ళకి చెప్పాలి, ఇది నేను చేస్తున్నా, ఇది నాకు నెక్స్ట్ రాబోయేది ఉంది, నేను ఇలా అనుకుంటున్నా అని చెప్తే వాళ్ళకు కూడా అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ స్ట్రెస్, ఇట్స్ ఫన్. సో ఫైనలీ ఘాటి గురించి ఏమైనా చెప్పాలి అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? September 5th థియేటర్స్లో వరల్డ్ వైడ్ ఘాటి రిలీజ్ అవుతుంది. ఏ దేశంలో ఉన్నా ప్లీజ్ గో వాచ్ ఘాటి. అనుష్క గారి కోసం చూడండి, బిలీవబుల్గా చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ కానివచ్చు, ఎమోషనల్ సీక్వెన్సెస్ కానివచ్చు, షీ జస్ట్ కిల్డ్ ఇట్. అండ్ క్రిష్ గారు అనుష్క గారి కాంబినేషన్లో చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా. ఐ సీన్ ద ఫిలిం, సినిమా చూసాను నేను, అంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఐ గాట్ టు సీ ద ఫిలిం. సో చాలా బాగుంది, విజువల్లీ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. మనోజ్ అని కెమెరామెన్ చాలా బాగా చేశాడు. ఎలిజియం బ్యాండ్లో చేసిన మన సాగర్ అని, హీఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్, ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్, హీ జస్ట్ కిల్డ్ ఇట్. లాట్ ఆఫ్ యాక్టర్స్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ఉన్నారు ఇందులో. సో డు నాట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. It's a proper theatrical experience, and it's an emotionally commercial film packed with full of violence. And do not miss it for Sweetie. Yeah. Thank you, Ali. Thank you so much. And so September 5th మూవీ నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.